మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పచ్చి రొయ్యలు పాలకూర కర్రీ వండటం ఎలాగో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు 300 గ్రాములు, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4, టమాటాలు 2, పాలకూర కట్టలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, చింతపండు రసం కొద్దిగా, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచి తగినంత, కరివేపాకు కొంచెం. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. దానిలో ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కాస్త వేగి పచ్చివాసన పోయేంత వరకు వేపి దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. 1 నిమిషం ఉడకనిస్తే టమాటా మెత్తగా అవుతుంది. ఇప్పుడు మూత తీసి దీనిలో మనం కడిగి శుభ్రం చేసిన పచ్చి రొయ్యలు కూడా వేద్దాం. ఇలా పచ్చి రొయ్యలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. రొయ్యల్లో ఉన్న నీళ్ళని ఎగిరిపోయి పచ్చి రొయ్యలు ఉడుకుతాయి. ఇప్పుడు మూత తీసి దీనిలో ఉప్పు కారం వేసి ఒకసారి బాగా కలిపి 1 గ్లాసు నీళ్లు పోసి ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీద్దాం. చింతపండు రసం కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. రెండు నిమిషాలు అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసిన పాలకూర కూడా వేసి బాగా కలిపి ఒక 3 నిమిషాలు ఉడికించుకుందాం. పాలకూర మామూలుగానే స్మూత్గా ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఇప్పుడు 3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీనిలో కరివేపాకు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు పాలకూర కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.